ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కానీ చెడు అలవాట్లతో రాకండి. అక్కడ చెడు అలవాట్లతో కొందరు ఇబ్బంది అయింది. నేను చెప్పేది ఏంటంటే అక్కడికి వచ్చి శ్రద్ధగా కష్టపడి చదువుకున్న రోజు రెగ్యులర్గా చెప్పేవాళ్ళు ప్రతి నెల మీటింగ్లో చదవండి, మంచి ఉద్యోగం సంపాదించండి, మీ తల్లిదండ్రులు. నమస్కారం. ఈరోజు 22వ దేవాంగ విద్యా కమిటీ ద్వారా 10వ తరగతిలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు ప్రతిభా పురస్కార మహోత్సవం ఈరోజు జరిగింది. జిల్లాలో దాదాపు 32 గ్రామాల్లో మా దేవాంగ విద్యార్థులు ఉన్నారు. దాదాపు ఇది మేము స్టార్ట్ చేసి 22 సంవత్సరాలు అవుతుంది. 2004లో మేము ఇది స్థాపించడం జరిగింది. అప్పుడు చాలా తక్కువ సంఖ్యలో పిల్లలు వచ్చేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది పిల్లలలో మోటివేట్ అయ్యి ఇదే ప్లాట్ఫామ్ నుంచి ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. ఈ సంవత్సరం మనం పరిశీలించినట్లయితే దాదాపుగా 23 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు. చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా 32 గ్రామాల నుంచి దాదాపుగా 22 మంది ఫస్ట్లో, అదేవిధంగా 15 మంది సెకండ్ ప్లేస్లో సాధించడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఫస్ట్ 583 మార్క్స్తో మొట్టమొదటి ర్యాంక్ సంపాదించడం జరిగింది. అదేవిధంగా 581 జట్రాన్పల్లి, అదేవిధంగా 579 మచ్చర్ల, 583తో పెరిగిటి విద్యార్థి మొట్టమొదటి స్థానాన్ని సంపాదించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా వివిధ గ్రామాలకి వచ్చినటువంటి విద్యార్థులు వారికి జ్ఞాపిక అదేవిధంగా మెమోండోతో సన్మానించడం జరిగింది. అదే ఫస్ట్ సెకండ్ వారికి క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం చదువులో ముందుండి ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు వివిధ రకాలైనటువంటి వారి ద్వారా వచ్చే ఆర్థిక సహాయంతో 5,000 రూపాయలతో ఈ సంవత్సరం 10 మంది విద్యార్థులకు మేము స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మున్ముందు ఇతరుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతామని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి చెప్పగానే విచ్చేసినటువంటి సిటిఓ రాజేశ్వర సార్ గారికి, అదేవిధంగా హెచ్ఎండిఏ సెక్రటరీ అయినటువంటి శ్రీ పొంగి గంగాధర్ గారికి ఈ సందర్భంగా మేము వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా మాకు ఎల్లవేళలా మున్ముందు అడ్వైజులు ఇస్తూ ఉన్నటువంటి మామిడిపల్లి భూమయ్య సార్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ఇస్తున్నాం. వారు మా కులంలో మొట్టమొదటి సివిల్ ఇంజనీరు. వారి యొక్క సేవలు చాలా ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఏడబ్ల్యూలు 3 వచ్చినాయి, అదేవిధంగా హెచ్జిటీలు 4-5 వచ్చినాయి, ఎస్సీలు 1, వివిధ గ్రూప్ 4లు, గ్రూప్ 2లు, ఈ విధంగా చాలా ఉద్యోగాలు వచ్చినాయి. మున్ముందు మా దేవాంగ పిల్లలు అన్ని విధాలుగా ముందుండి మంచి స్థాయిలో ఎదుగుతారని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.